అందరికీ నమస్కారం. అరుణాచల కార్తీక దీపం పండుగ వెనుక గొప్ప కథలు ఉన్నాయి. ఈ పండుగ తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచల మందిరంలో ప్రతి సంవత్సరం ఎంతమంది భక్తులు ఆనందంగా జరుపుకుంటారు. ఇదే కథను చిన్న కథలా తెలుసుకోవచ్చు. ఒకప్పుడు పార్వతీదేవి శివుడి కన్నులు ఆడగా మానవ లోకమంతా చీకటికి గురైంది. ఈ పొరపాటుకు పరిహారం చేయడానికి పార్వతీదేవి శివుడి విందుల దగ్గర క్షమాభిక్ష కోరుతున్నారు. ఆమె తిరువణ్ణామలైలో శివలింగాన్ని బిళ్ళం మట్టితో తయారు చేసి కఠినమైన తపస్సు చేస్తోంది. అన్నింటికి మధ్యలో ఒక సమయంలో మకిదాసుర అనే రాక్షసుడు ఆమె తపస్సుని అడ్డుకుంటాడు. ఆ రోజు కార్తీక పౌర్ణమి. పార్వతి అమ్మ దౌర హాలంతాగా ఆ అవతారంగా మకిదాసురుని సంహరిస్తుంది. ఈ సందర్భంగా శివుడి ఆజ్ఞ వల్ల ఓ అగ్నిప్రముఖమైన ఒయిప్ రూపంలో శివుడు మహారూపంగా తెరపైకి వచ్చి కార్తికేయ పూర్ణిమ సందర్భంగా తన తేజాన్ని చూపించాడు. చల్లని వాతావరణంలో కార్తీక దీపాన్ని అరుణాచలం గిరిపైన వెలిగిస్తారు. ఆ సమయంలో అరోం హర అంటూ శివపార్వతికి భక్తులు నినాదం చేస్తారు. అది కార్తీక దీపం యొక్క గొప్పతనం. మరో కథ ప్రకారం బ్రహ్మ, విష్ణు ఎవరు గొప్పవారు అనుకొని వాదన చేస్తారు. శివుడు ఎడతెగని అగ్నిస్తంభంగా నిలబడతాడు. బ్రహ్మ ప్రమాదంగా తాను పై భాగాన్ని చూశానని అబద్ధం చెప్పడంలో శివుడు కపటం గుర్తించి విష్ణువుకి వరమివ్వగా, బ్రహ్మకి కేవలం పశువులను పూజించాలన్న నిబంధన పెడతాడు. ఈ చరిత్ర ఆధారంగా అరుణాచల గిరిపై విడివిడిగా భరణి దీపం, తర్వాతకు మహాదీపం, కార్తీక దీపం ప్రదర్శిస్తారు. పెద్ద ఏర్పాటు, శివపార్వతి మూలం, తమిళనాడు ఆధ్యాత్మికతకి అరుణాచలం కార్తీక దీపోత్సవం ఒక నిరుపమాన ఉదాహరణ.